హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఆలు పచ్చి బఠానీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఆలూలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కేజీ బంగాళదుంపల్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. 100 గ్రాముల పచ్చి బఠానీని కూడా వాటర్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకుని, తాలింపు దినుసులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా యాడ్ చేయడం ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్నాక వాష్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేసి బంగాళదుంపలకి మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప యాడ్ చేయగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు బంగాళదుంప ముక్క కింద కావాలంటే స్మాష్ చేసుకోకండి. నాకు కొద్దిగా స్మాషీగా ఉండాలి కాబట్టి గరిటెతోటి స్మాష్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా బంగాళదుంప ఫ్రై అనేది కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా రైస్లో కానీ, చపాతీలో కానీ, రసంలో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో పచ్చి బఠానీ సీజనే కాబట్టి డెఫినెట్గా ఒకసారి తెచ్చుకుని ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.